చాలా ఆశ్చర్యం. చాలా కారు చౌకగా ఒక మాల్ కట్టుకోవడానికి భూములు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ఆర్బిట్ మాల్ వచ్చింది ఇక్కడికి. ఆ రోజు పోర్టుకి వందలాది కోట్ల రూపాయలు ఆ భూమి తీసుకున్నందుకు వాళ్ళు చెల్లించి కట్టుకుంటూ ఉంటే ఈయన ఎదురిచ్చి భూములు దాదాపుగా ఉచితంగా ఇచ్చి ఈ మాల్స్ కట్టించడంలో ఉద్దేశం ఏంటని అడుగుతున్నాం. ఒక పక్క ఈ ప్రభుత్వ వైద్యశాలని కళాశాలని నడపడానికి డబ్బులు లేవంటూ నిధులు లేవని చెప్పి మరోవైపు ఈ రకంగా ప్రైవేటు సంస్థలకి దోచిపెట్టడం ఏంటని అడుగుతున్నాం. ఇది కార్పొరేట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే రకమైన కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఇటు విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే పీపీపీ మోడల్ అంటున్నారు. పీపీపీ అంటే ప్రజల సొమ్ముని పక్కదారిలో పంచుకోవడం అని చెప్తున్నాం. మేము మీ పంపకాల కోసమే ఈ భూములు కేటాయింపులు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గట్టిగా చెప్తూ ఉంది. తక్షణమే వీటన్నిటిని కూడా రివ్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, పబ్లిసిటీ ఏమో పీక్లో ఉంటుంది, అక్కడ పని చూస్తే ఏముండదు. నిన్న ఆటో సోదరులకి ఒక డబ్బులు వేసామని చెప్పి ఆటోలో తిరుగుతున్నారు. ఒక ఆటోలో చంద్రబాబు, ఇంకో ఆటోలో లోకేష్ బాబు, ఇంకో ఆటోలో పవన్ కళ్యాణ్ బాబు. అసలు ఇంత పెద్ద ఆటో కార్యక్రమం చేస్తే రవాణా శాఖ మంత్రి ఎక్కడ కనపడ్డు. ఏ కార్యక్రమం చేసినా లోకేష్ ఆ డ్రెస్ వేసుకుని ఆయనే నడుపుతూ ఉన్నాడు. వాళ్ళు విద్యాశాఖ మంత్రికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమైపోయాడు? అసలు ఆటోలు ఎన్ని ఆటోలకి ఇవ్వాలి? ఎన్ని ఆటోలకి ఇచ్చారు? మొత్తం రోజు చంద్రబాబు నాయుడు నెలకు ఒక రోజు ఆ పెన్షన్లు ఇవ్వడానికి రావడం ఓ డ్రామా, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మరొకటి ఏమీ జరగట్లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఇదే కాకుండా చాలా అంశాలు ఈరోజు డిస్కస్ చేసాం. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మాటలు తప్ప కోతలు తప్ప ఏమీ లేదు. విశాఖపట్నంలో భూములు అమ్మడం, అమరావతికి అప్పులు చేసైనా సరే తమ రియల్ ఎస్టేట్ పెంచుకునే కార్యక్రమం ఈ రెండే చేస్తూ ఉన్నాడనే విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నాం. ఇవాళ ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చిన వాడు కనీసం ఒక్క ప్రాజెక్టు కానీ, ఒక్క రోడ్డు కానీ, ఒక్క బ్రిడ్జి కానీ ఈ ప్రాంతానికి మంజూరు చేశారా అని అడుగుతున్నాం. ఇదే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం అని అంటే అసలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, తోటపల్లి కానీ ఏ ప్రాజెక్టు వాళ్ళ దృష్టిలో లేదు. ఉన్న ప్రాజెక్టులు దిక్కు లేదు కానీ బనకచెర్లని అదని ఇదని పెద్ద పెద్ద ప్రచారం చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పోనీ ఇవన్నీ చూస్తే ఈయన సొంత మార్కు ఒకటన్నా ఉందంటే సొంత కార్యక్రమం కానీ, సొంత పథకం కానీ ఒకటి లేదు. అన్నీ కాపీ కొట్టిన పథకాలే. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకి డబ్బులు వేసే కార్యక్రమం చేస్తే నిన్న ఆయన ఆటో డ్రైవర్లకి బటన్ నొక్కి అసలు అదేదో మొదటిసారి తనే నొక్కినట్టుగా చెప్తూ ఉన్నాడు. అంటే ఆ ప్రచారం మాయలో ఎన్నికల ముందు ఎలాగైతే ప్రచారం మాయ చేశారో మళ్ళీ ఇప్పుడు అదే కథ. ఏ రంగం తీసుకున్నా కూడా వాళ్ళ మార్క్ ఏంటి అని అంటే పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిది హార్డ్ వర్క్ అయితే చంద్రబాబు నాయుడు షో వర్క్, ఓన్లీ షో. ఉత్తరాంధ్ర కంపేర్ చేస్తే బ్యాక్వర్డ్ ఏరియాస్లో అసలు మీరు కనీసం 15 నెలల్లో ఏం చేసామని గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా అని ఈ పచ్చి అబద్ధాల ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడిని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇదే కాకుండా చాలా అంశాలు, ప్రత్యేకించి ఈ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని గిరిజనులకు సంబంధించిన సమస్యల మీద పరిష్కారం చేయడానికి కూడా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి మా నాయకులు రాజేందర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ఈ తీర్మానాలన్నింటినీ మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళి ఆ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా ఈరోజు చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోని గ్రామ స్థాయి వరకు
వార్డు స్థాయి వరకు కనీసం 8,000 మందిని వివిధ హోదాల్లో ఇవాళ పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతూ ఉంది. 8,000 ఇంచుమించుగా నాయకులు కార్యకర్తలతో ఒక జగనన్న సైన్యమే ప్రతి నియోజకవర్గంలో రావాల్సిన అవసరం ఉందని భావించి ఈ రోజున ఆ కమిటీలన్నింటినీ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో అంటే నవంబర్ నెలాఖరికల్లా పూర్తి చేయాలని మేమందరం కూడా అనుకోవడం జరిగింది. అన్ని స్థాయిల్లో ఇటు జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు మొదలుకొని గ్రామ స్థాయి కమిటీల వరకు కూడా పోలింగ్ బూతుల స్థాయి వరకు కూడా వీటిని సకాలంలో పూర్తి చేయడం కోసం అని చెప్పి ఈరోజు చర్చించాం. మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి ప్రతి జిల్లాలోని ఇప్పుడు ఈసారి విశాఖ జిల్లాలో పెట్టాం, తర్వాత శ్రీకాకుళం, ఇంకొకసారి విజయనగరం, అలాగా 6 జిల్లాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర పరిధిలో. అన్ని జిల్లాల్లో కూడా మేము ఈ రకంగా ముఖ్యమైన నాయకులతో ఒక సమీక్షా సమావేశం పెట్టుకుని ముందుకెళ్తాం. పెద్దలు చెప్పారు నాయకులు, మా బొత్స గారు ఇంకా అందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు. ప్రధానంగా ఏంటంటే గ్రామ స్థాయిలో పేద ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా విడిచిపెట్టొద్దు. మనకు అది చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని మాత్రం మీరు విస్మరించొద్దని చెప్పారు. వీటన్నిటినీ కూడా మేము సమీక్షించుకుని ముందుకెళ్తామని చెబుతూ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఖచ్చితంగా మీరు చేసే తప్పుల్ని నిలదీస్తాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరపున నిలదీస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఒక్క నిమిషం సార్.